వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పేదల సంక్షేమం, భూ హక్కుల పరిరక్షణే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం అంటున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ కార్యాలయాల నిర్మాణానికి 600 కోట్లు మంజూరు చేసినట్లు వెల్లడి. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఫైర్. వర్షాభావం పరిస్థితులపై ముందస్తు చర్యలు చేపట్టకుండా ఇప్పుడు వరుణయాగం చేయడం విస్మయం కలుగుతుందని విమర్శ. ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించిన సింగర్ మంగ్లీ. శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో అరుదైన ఘటన. ఒకే కాన్పులో 3 చిన్నారులు జన్మించడంతో ఆ కుటుంబంలో వెల్లివిరిసిన ఆనందోత్సాహాలు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి కోసం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం అందుకు విరుద్ధంగా పనులు చేస్తోంది. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రతాప రామకృష్ణ. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవాలని నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్ద వైభవంగా జరిగిన మహావరుణయాగం. పూర్ణాహుతిలో సీఎం రేవంత్ రెడ్డితో కలిసి పాల్గొన్న మంత్రులు, విప్లు, ఎమ్మెల్యేలు. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలి. ఢిల్లీలో మీడియాతో ఎంపీ అరవింద్ డిమాండ్. తెలంగాణ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవాలని, ప్రాజెక్టులన్నీ జలకలను సంతరించుకోవాలని నాగార్జున సాగర్ విజయ్ విహార్ ప్రాంగణంలో వైభవంగా మహావరుణయాగం నిర్వహించింది. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవాలని, ప్రాజెక్టులన్నీ జలకలను సంతరించుకోవాలని ఆకాంక్షిస్తూ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహావరుణయాగం నాగార్జున సాగర్లోని విజయ్ విహార్ ప్రాంగణంలో వైభవంగా జరిగింది. కృష్ణా, గోదావరి నదులు నిండి రైతాంగం సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ యాగం నిర్వహించింది. ఈ క్రతువులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సతీ సమేతంగా పాల్గొని వరుణ దేవుడికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం పర్యవేక్షణలో 108 మంది వేద పండితులు 11 హోమగుండాలతో ఈ యాగాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. అంతకుముందు ఇవాళ తెల్లవారుజామున నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు ఆది పూజతో యాగ క్రతువును ప్రారంభించారు. ఏకదాటిగా సాగిన వేద మంత్రోచ్చారణల మధ్య పూర్ణాహుతితో యాగం ముగియనుంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు సుదర్శన్ రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖ, స్థానిక ఎంపీలు, ఎమ్మెల్యేలు, పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర స్థాయిలో నిర్వహిస్తున్న తొలి వరుణ యాగం ఇదే కావడం గమనార్హం. ఋగ్వేద కాలం నుంచి వరుణ దేవుడి ఆరాధనకు ప్రత్యేక స్థానం ఉంది. కరువు పరిస్థితులు ఎదురైనప్పుడు రాజులు వరుణ యాగాలు చేసేవారు. ఈ యాగంలో పఠించే వర్ష పాశుపత మంత్రాలు, ముఖ్యంగా కరీరి, ఇష్టి వంటి వైదిక సూక్తాల ఉచ్చారణ ద్వారా వాతావరణంలో సానుకూల మార్పులు వస్తాయని విశ్వసిస్తారు. ఆధునిక కాలంలో కృత్రిమ వర్షాల కోసం చేసే క్లౌడ్ సీడింగ్ ప్రక్రియకు మన వేదాల్లోని ఈ కరీరి, ఇష్టి విధానానికి దగ్గరి పోలికలున్నాయని పరిశోధకులు చెబుతూ ఉండడం విశేషం. రానున్న రోజుల్లో ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉంటుందని కరీంనగర్ కలెక్టర్ చిత్రా మిశ్రా తెలిపారు. ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో ఎల్నినో ప్రభావం ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా నేపథ్యంలో రానున్న రోజుల్లో వర్షపాతం తక్కువ నమోదయ్యే అవకాశం ఉందని కరీంనగర్ జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా తెలిపారు. నీరు ఎక్కువగా అవసరమయ్యే వరి సాగుకు బదులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని కలెక్టర్ కోరారు. ఆ దిశగా వ్యవసాయ అధికారులు రైతులకు తగిన సలహాలు, సూచనలు ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో సుమారు 3,44,000 ఎకరాల సాగు విస్తీర్ణం ఉందని, అన్ని పంటలు కలిపి ఇప్పటివరకు 2,86,000 ఎకరాల్లో సాగు ప్రారంభమైందని తెలిపారు. ఇందులో కేవలం వరి మాత్రమే 2,21,000 ఎకరాల్లో నాట్లు వేశారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మిగతా సాగు భూముల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ వరి పంట సాగు చేయవద్దని కోరారు. ఎల్నినో ప్రభావంతో రానున్న రోజుల్లో వర్షపాతం మరింత తగ్గే అవకాశం ఉందని, ఇప్పటికే భూగర్భ జలాలు ఆశాజనకంగా లేవని, చెరువులు, కుంటల్లో నీరు అంతంత మాత్రమే ఉండడం వల్ల వరి సాగు చేస్తే ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. అందువల్ల వరికి బదులు పప్పు దినుసులు, నూనె గింజలు, తృణధాన్యాలు వంటివి సాగు చేయాలన్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా వీటిని పండించవచ్చని, వీటికి మార్కెట్లో డిమాండ్తో పాటు ధర కూడా ఉందని తెలిపారు. అదేవిధంగా ప్రత్యామ్నాయ పంటగా మొక్కజొన్న సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. పేదల సంక్షేమం, రైతుల భూ హక్కుల పరిరక్షణతో పాటు ప్రజలకు మెరుగైన పరిపాలన అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి హుస్నాబాద్ నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. ఎల్కతుర్తి మండల కేంద్రంలో 3,25,00,000 అంచనా వ్యయంతో రోడ్లు, భవనాల శాఖ ఆధ్వర్యంలో నిర్మించనున్న తహసీల్దార్ కార్యాలయ భవనానికి శంకుస్థాపన చేశారు. మరో 3,25,00,000తో ఎల్కతుర్తిలో నిర్మించిన కేజీబీవీ నూతన భవనాన్ని మంత్రులు, విద్యార్థిచే ప్రారంభింపచేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో జిల్లాలో డివిజన్లు, మండలాలు ఏర్పాటు చేసినప్పటికీ వాటికి అవసరమైన కార్యాలయ భవనాలు
భవనాలు, మౌలిక సదుపాయాలు కల్పించలేదని విమర్శించారు. ఫలితంగా అనేక ప్రాంతాల్లో మండలాలున్న కార్యాలయ భవనాలు లేక ప్రజల అధికారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రజలకు పరిపాలనను మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ కార్యాలయాల నిర్మాణానికి సుమారు 600 కోట్లు కేటాయించిందని తెలిపారు. ఇందులో భాగంగా సుమారు 180 తహసీల్దార్, ఆర్డీఓ కార్యాలయాలను నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ధరణి స్థానంలో భూభారతి చట్టాన్ని తీసుకువచ్చి రైతులు, భూ యజమానులకు భూములపై సంపూర్ణ హక్కులు, భద్రత కల్పించే దిశగా చర్యలు చేపట్టామని మంత్రి తెలిపారు. భూ రికార్డుల ప్రక్షాళనతో పాటు పారదర్శకమైన విధానంలో భూభారతి ద్వారా రైతులకు భరోసా కల్పిస్తున్నామని చెప్పారు. భూ పరిపాలనలో మరిన్ని సంస్కరణలను కూడా చేపట్టనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో తొలి విడతగా 70 రెవెన్యూ గ్రామాలను ఎంపిక చేసి సమగ్ర భూ సర్వే కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు. రాబోయే ఏడాదిన్నర నుంచి 2 ఏళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రెవెన్యూ గ్రామంలోని ప్రతి అంగుళం భూమిని సర్వే చేసే దిశగా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. ప్రతి భూ పార్సిల్కు ప్రత్యేక గుర్తింపు కల్పించడంతో పాటు భౌగోళిక కోఆర్డినేట్స్తో కూడిన మ్యాప్ను రూపొందించి విధంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నట్లు తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఎల్కతుర్తి మండల ప్రజలు చాలా కాలంగా ఎదురుచూస్తున్న తహసీల్దార్ కార్యాలయ భవన నిర్మాణానికి నిధులు సమకూర్చి శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందన్నారు. ఎల్కతుర్తి మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని, భవిష్యత్తులో మరింత అభివృద్ధి సాధించేలా చర్యలు చేపడతామని తెలిపారు. మండలానికి అవసరమైన మౌలిక వసతులను కల్పిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందేలా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అదేవిధంగా నిర్మాణంలో ఉన్న ఇంటిగ్రేటెడ్ ఆర్డీఓ కార్యాలయ భవన పనులను పూర్తి చేసేందుకు అవసరమైన అదనపు నిధులను కేటాయించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కోరారు. ఎల్కతుర్తి ప్రాంత అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలను తీసుకుని మండలాన్ని మరింత ప్రగతి పథంలో ముందుకు తీసుకెళ్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. నాణ్యమైన విద్యనే భవిష్యత్ తెలంగాణ నిర్మాణానికి బలమైన పునాది అని పేర్కొంటూ పెరుగుతున్న పోటీ ప్రపంచంలో విద్యార్థులు కేవలం మార్కులకే పరిమితం కాకుండా నైపుణ్యాలు, వృత్తిపరమైన సామర్థ్యాలను పెంపొందించుకునేలా విద్యా వ్యవస్థను తీర్చిదిద్దుతున్నామన్నారు. విద్య పూర్తయ్యే నాటికి ప్రతి విద్యార్థికి మెరుగైన ఉపాధి, భవిష్యత్ అవకాశాలు లభించేలా ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తా ఉంది. ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తా ఉంటారు, గతంలో ప్రభుత్వాల దగ్గర డబ్బుండే ఇలా దేశవ్యాప్తంగా ఉన్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా డబ్బులు, భూములు, ఇతరత్ర ఇబ్బంది ఉన్నప్పుడు మనం ప్రభుత్వాల తరఫున చేయగలిగేది ఒక విషయాన్ని అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పినప్పుడు నేను చాలా సంతోషపడతా ఉన్నాను. ఎందుకంటే భావి తెలంగాణ నిర్మాణం కావాలన్నా, భావి భారతదేశం నిర్మాణం కావాలన్నా పునాది లాంటి విద్యా వ్యవస్థలో మరి ఈరోజు ఈ పోటీ ప్రపంచంలో గతంలో 60-70% మార్కులు వస్తే చాలా గొప్ప ఉండే. ఇలా 95-99% వస్తే కూడా కాంపిటీషన్. హనుమకొండలో కమలాపూర్లో జరిగిన 2 BHK ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రులతో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చిన 6 గ్యారెంటీలు వెంటనే అమలు చేయాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ డిమాండ్ చేశారు. న్యూఢిల్లీలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి ఎన్నికలకు ముందు ఇచ్చిన 6 గ్యారెంటీలు, వందలాది హామీలు వెంటనే నెరవేర్చాలన్నారు. తమ్ముడు కొండలరెడ్డి డమ్మీ కంపెనీలు సృష్టించి ప్రజల సొమ్ము లూటీ చేస్తున్నాడన్నారు. తాను గూగుల్ ఇమేజ్ సెర్చ్లో పరిశీలిస్తే చాముండా ఎంటర్ప్రైజెస్, రాఖియాల్, హైదరాబాద్ టెక్స్టైల్ డైయింగ్ మిషన్లో కొండలరెడ్డి ఏవో తయారు చేస్తున్నట్లు వచ్చిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాపై కళ్ళు తాగిన కోతిలాగా కాంగ్రెస్ నాయకులను ఎదురుదాడికి దించొద్దన్నారు. కాంగ్రెస్ నాయకులు కొండలరెడ్డి గ్లోబల్ టెక్నాలజీ పార్ట్నర్గా ఎలాన్ మస్క్ ఉన్నారన్నారు. నా తండ్రి డి శ్రీనివాస్, ఆస్కార్ ఫెర్నాండెస్ ఫోన్లో రేవంత్ రెడ్డిని పీసీసీ ప్రెసిడెంట్ చేయాలని 2019-2020లోనే చెప్పాడన్నారు. మానేరు జలాశయం నిండిపోయింది. మత్తడి దూకుతూ ఉన్నందుకు ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్థానిక ఎంఆర్ఓ మారుతిరెడ్డి సూచించారు. ఎగువన కురిసిన భారీ వర్షాలతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మానేర్ ప్రాజెక్టులు జలకలను సంతరించుకున్నాయి. ఎగువ మానేర్ నర్మల ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండి మత్తడి దూకుతుంది. 2 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం గల ఎగువ మానేరు పూర్తి స్థాయిలో నిండింది. మత్తడి దూకుతుండడంతో అటువైపు ఎవరు వెళ్లకుండా పోలీసులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. మిడ్ మానేరు 4 గేట్లు ఎత్తి ఎల్ఎండీకి 10,000 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు.
ఎల్ఎండీకి ఇన్ఫ్లో 10,677 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 216 క్యూసెక్కులు ఉంది. ఎల్ఎండీలో పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 24 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి నిల్వ 7.5 టీఎంసీలకు వాటర్ చేరింది. మిడ్ మానేరుకు ఎల్లంపల్లి నుంచి ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. మిడ్ మానేరుకు ఇన్ఫ్లో 15,678 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 10,127 క్యూసెక్కులు ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 27.55 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి నిల్వ 21.77 టీఎంసీల నీరు ఉంది. మానేరు డ్యాంలో జలకలను సంతరించుకోవడంతో పర్యాటకులు సందర్శించే అవకాశం ఉండడంతో పోలీసులు నిషేధాజ్ఞలు విధించి నీళ్లు వైపు ఎవరూ వెళ్లకుండా కట్టడి చేస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సర్ ప్రక్రియ ముగిసింది. 3,94,000 మంది ఓట్లు తొలగింపు జరిగింది. ఓటర్ సమగ్ర సవరణ సర్ ప్రక్రియ నేటితో ముగుస్తున్న నేపథ్యంలో భారీగా ఓట్లు తొలగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 3,94,000 మంది పేర్లు ఓటర్ లిస్టు నుంచి తొలగించే అవకాశాలున్నాయి. అత్యధికంగా కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 1,00,000 ఓట్లు తొలగిపోతున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 12 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 29,97,000 మంది ఓటర్లు ఉండగా ఇప్పటి వరకు 26,03,000 మంది సర్ ప్రక్రియలో పాల్గొని ఎన్యూమరేషన్ ఫామ్లు BLOలకు అందజేశారు. ఈరోజు అర్ధరాత్రి వరకు ఎన్యూమరేషన్ ఫామ్లు స్వీకరించే అవకాశం ఎన్నికల సంఘం కల్పించింది. డబుల్ ఎంట్రీ, చనిపోయిన వారు, ఇతర ప్రాంతాలకు వలసపోయిన వారి పేర్లు ఓటర్ లిస్ట్ నుంచి తొలగిపోతున్నాయి. ఓటర్ జాబితాపై అభ్యంతరాలను రేపటి నుంచి స్వీకరించి సెప్టెంబర్ 17 వరకు పరిష్కరిస్తారు. ఓటర్ ఫైనల్ జాబితా అక్టోబర్ 19న ప్రకటించనున్నారు. తాజా ఓటర్ జాబితాలో పేర్లు రాని వారు కొత్తగా ఓటర్ను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. కొత్తగా ఓటర్ నమోదు కావాలంటే ఫామ్ 6తో పాటు సెల్ఫ్ డిక్లరేషన్ 2002 లేదా 2026 సర్ ఫ్యామిలీ మ్యాపింగ్ డీటెయిల్స్ సమర్పించాల్సి ఉంటుంది. కరీంనగర్ జిల్లాలో రాజకీయ కక్షలు బగ్గుమన్నాయి. కిసాన్ నగర్లో కత్తిపోట్ల సంఘటన కలకలం రేపింది. పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కరీంనగర్లో రాజకీయ కక్షలు బగ్గుమన్నాయి. 29వ డివిజన్ కిసాన్ నగర్లో టీఆర్ఎస్ బీజేపీ మధ్య రగులుతున్న రాజకీయ వైరం కత్తిపోట్లకు దారితీసింది. గత రాత్రి కత్తులు, బీరు సీసాలతో దాడి చేయడంతో బీఆర్ఎస్కు చెందిన శ్రీకాంత్, శేఖర్ గాయపడ్డారు. తీవ్ర గాయాలపైన ఇద్దరిని కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దాడి చేసింది బీజేపీ కార్యకర్తలని బాధితులు ఆరోపించారు. ఉదయం నుంచి స్థానిక కార్పొరేటర్ ఆధ్వర్యంలో దావత్ చేసుకుని సాయంత్రం దాడి చేశారని తెలిపారు. తమ డివిజన్లో బీఆర్ఎస్ వాళ్ళు ఉండవద్దనే ఉద్దేశంతో కత్తులు, బీరు సీసాలతో దాడి చేసి బెదిరించారని తెలిపారు. స్థానికంగా 2 వర్గాల మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. పాత కక్షలు, రాజకీయ వైరంతో దాడి జరిగినట్లు పోలీసులు కేసు నమోదు చేసి పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీకాంత్ను కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పరామర్శించారు. కత్తులు, బీరు సీసాలతో దాడి చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తూ పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల నిర్లక్ష్యం వల్లే రౌడీలు రెచ్చిపోతున్నారని ఆరోపించారు. గతంలో బీజేపీ కార్యకర్తలు తన కార్యాలయంపై దాడి చేశారని, ప్రస్తుతం తమ పార్టీ కార్యకర్తలపైన భౌతిక దాడులు చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. దాడి చేసిన వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిచో బీఆర్ఎస్ ప్రత్యక్ష పోరాటం చేయక తప్పదని హెచ్చరించారు. శ్రీరామోజు, భానుచందర్, మధు, చింటూ, నాగేందర్, రాజు, చరణ్ వీళ్ళనే క్యాండిడేట్లు సడన్లీ వచ్చేసి ఏం జరిగిందో, ఏం మాట్లాడుకున్నారో ఫోన్ తెలియదు. వచ్చి తాగుకుంటా, బీర్ సీసాలతో తాగుకుంటా వచ్చి కింద వలగొట్టేసి వచ్చి డైరెక్ట్ అటాక్ చేస్తారు. అద్దద్దన్న అని చెప్పేసి, బ్లీడింగ్ అవుతుందన్న అని చెప్పేసి నేను ఆపితే నన్ను గలీజ్గా కొట్టేస్తారన్న. గలీజ్గా కొట్టేసి నన్ను అటు తీసుకొని పోతారు. నేను అప్పటికి 108 కాల్ చేస్తా. ఆడికి వచ్చేసా. ఆడికి వచ్చిన తర్వాత కూడా నన్ను మళ్ళీ తీసుకొని పోయి, భానుచందర్ నువ్వు ఇంకోసారి స్టేషన్కి వద్దు, నువ్వు కిసన్నాలో ఇరగద్దు, కిసన్నాలో ఇరుగుతూ నిన్ను చంపేస్తా. చింటూ అనే క్యాండిడేట్ మళ్ళీ వచ్చి ఆయనను ఓడిసిన తర్వాత కూడా నాకు కాల్ చేసి నాగేందర్, చింటూ, శ్రీరామోజు, భానుచందర్ వీళ్ళు కాల్ చేసి మరీ బెదిరిస్తారు. మళ్ళీ నాకు నువ్వు స్టేషన్కి పోవద్దు, నువ్వు ఏం చెప్పొద్దు అని చెప్పేసి వీళ్ళు బెదిరిస్తారు. పోలీస్ వాళ్ళకి కాల్ చేసిన, పోలీస్ సార్ వాళ్ళు వచ్చారు. సివిల్ హాస్పిటల్కి తీసుకొచ్చి ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. నాకు ఇంకా ట్రీట్మెంట్ లేదు. వాళ్ళ దగ్గరికి పోయిన కాడ నన్ను తీసుకొని వేరు వాళ్ళతో మాట్లాడేసి ఇప్పుడు వచ్చిన సార్ నేను. సార్ వీళ్ళు ఇప్పుడు మాది బీఆర్ఎస్, ఇప్పుడు ఎవరిది మాతో ఉన్న అన్న, నేను ఏ పార్టీలో తిరిగా, నాకు ఏ పార్టీతో సంబంధం లేదు. నేను ఓటు కూడా ఇక్కడ వేయా, నాకు ఓటుతోని నేను ఓటు వేయలేదు ఇప్పటిదాకా. అయితే ఇక్కడ మా దగ్గర ఉన్న ఇప్పుడు అటాక్ ఎవరి మీద జరిగిందో ఆయనే బీఆర్ఎస్. వీళ్ళు అటాక్ చేసిన వాళ్ళు బీజేపీ క్యాండిడేట్ సోమిడి వేణు 29 డివిజన్, కరీంనగర్ 29 డివిజన్ సోమిడి వేణు అనే క్యాండిడేట్ ఏం చేసిండని చెప్పేసి అంటే ఆయన ఈరోజు క్రైస్టా తీసుకొని ఒక 2 యాటలు కోపించి బీర్లు తాగిపించి మార్నింగ్ 9-10 నుంచి వైన్స్లో ఎప్పుడు ఓపెన్ అయినాయో ఏమైనాయో అప్పటి నుంచి వీళ్ళకి తాగిపించి ఒక 2 డేస్ బ్యాక్ నుంచి తాగిపించి ఈయన ఏందనంటే బీఆర్ఎస్ నుంచి ఒక క్యాండిడేట్, బీఆర్ఎస్లో ఏది లేదు కిషన్ నగర్లో, ఈయన కిషన్ నగర్ నుంచి బీఆర్ఎస్లో ఇరుగుతాడు. ఒక పేరుంది, ఒక వ్యవస్థ ఉంది. ఈయనను కొట్టాలి, ఈయనను చేయాలి. ఇంకోసారి బీఆర్ఎస్ పేరు తీయద్దు, కిషన్ నగర్ 29 డివిజన్లో ఇంకోసారి పేరు రావద్దు అన్న పరిమితులంలో. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ వామపక్ష పార్టీలు జైల్ బరో కార్యక్రమాన్ని కరీంనగర్లో నిర్వహించారు. కరీంనగర్లో సిపిఎం ఆధ్వర్యంలో కమ్యూనిస్టు కార్యకర్తలు నిరసన ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. సిఐటియు ఆధ్వర్యంలో కళాభారత్ నుంచి గీతాభవన్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ చౌక్లో రాస్తారోకో నిర్వహించారు. కమ్యూనిస్టు ఆందోళన స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో పోలీసులు
దీంతో పోలీసులు భారీగా మోహరించి సిపిఎం నాయకులను అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి గిట్ల ముకుందరెడ్డి మాట్లాడుతూ క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో కార్పొరేట్ మతోన్మాద బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టే వరకు శ్రామిక వర్గం ఉద్యమిస్తుందన్నారు. నాడు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ దేశ సంపదను దోచుకుంటే నేడు వెస్ట్ ఇండియా గౌతమ్ అదానీ ముఖేష్ అంబానీ కంపెనీలు దేశ సంపదను దోచుకుంటున్నాయని ఆరోపించారు. నరేంద్ర మోదీ వేసే ప్రతి అడుగు విధానం నినాదం విదేశీ పర్యటనలో అన్ని కార్పొరేట్ సంస్థలకు లాభం చేకూర్చడం కోసమేనని విమర్శించారు. అవినీతి పరులకు అడ్డగా బీజేపీ ప్రభుత్వం మారిపోయిందన్నారు. వేల కోట్లతో నిర్మించిన నేషనల్ హైవేలు ప్రారంభించిన కొద్ది రోజులకే రోడ్లు కుంగిపోతున్నాయని, బ్రిడ్జిలు కూలిపోతున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం మాత్రం కార్పొరేట్ బడా కంపెనీలకు కాంట్రాక్టర్లకు అండగా నిలుస్తుందన్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ భీమేశ్వర ఆలయంలో కొలువైన శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారికి శ్రీవల్లి సేవా సంస్థకు చెందిన సుమారు 1000 మంది మహిళలు అమ్మవారికి సారెను సమర్పించారు. తిప్పాపూర్ బస్టాండ్ నుండి మహిళలు కోలాటాలతో శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం వరకు అమ్మవారి విగ్రహంతో ర్యాలీ నిర్వహించి సారె సమర్పించారు. ఒకే రంగు చీరలు కట్టుకుని సాంప్రదాయబద్ధంగా వెళ్లి సమర్పించారు. కరీంనగర్ జిల్లా కేంద్రంగా శ్రీ వల్లి సేవా సంస్థ ఏర్పడిందని, గత కొన్నేళ్లుగా శ్రీ రాజరాజేశ్వర శ్రీ భీమేశ్వర ఆలయంలో భక్తులకు సేవ చేస్తున్నామని తెలిపారు. గత 2 సంవత్సరాలుగా అమ్మవారికి చీరే సారె సమర్పిస్తున్నామని తెలిపారు. పిల్ల పాపలతో అందరూ బాగుండాలని అమ్మవారిని వేడుకున్నామని తెలిపారు. గతంలో 300 మందితో ఈ కార్యక్రమం నిర్వహించగా నేడు 1000 మందితో భక్తి శ్రద్ధలతో ర్యాలీ తీశామన్నారు. మాది శ్రీవల్లి సేవా సంస్థ కరీంనగర్. మేము ఇక్కడికి 2-3 సంవత్సరాల నుండి అమ్మవారికి సారె తీసుకొని వస్తున్నాము. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామికి భీమేశ్వర ఆలయంలో ఈరోజు సారె సమర్పించడానికి దాదాపు 1000 మందితో వచ్చాము. అన్ని ఊర్ల నుండి సేవకులు అనుకున్నట్టుగానే వచ్చారు. గోదావరికని కానీ ఎల్నినో ప్రభావంతో ఉత్పన్నమయ్యే పరిణామాల్ని మాసాల ముందుగా హెచ్చరించినా ప్రభుత్వం పట్టించుకోకుండా ఇప్పుడు వరుణయాగం చేయడం విడ్డూరంగా ఉందని బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి విమర్శించారు. జగిత్యాలలో మీడియాతో జీవన్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం చేయాల్సిన పని చేయకుండా వరుణయాగం చేస్తే ఎలా అని ప్రశ్నించారు. ఇప్పటికే దేవుడు కరుణించి వర్షాలు కురిశాయని, కేసీఆర్ దూరదృష్టితో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి 30 మాసాలు నిద్రపోయి ఇప్పుడే మేల్కొన్నట్లుగా ఉందని విమర్శించారు. వరుణయాగంతో రేవంత్ రెడ్డికి, ఉత్తమ్ కుమార్ రెడ్డికి జ్ఞానోదయం కావాలన్నారు. మానవ ప్రయత్నం చేయకుండా యాగాలు చేస్తే ఎలా అని ప్రశ్నించారు. ప్రాజెక్టుల నిర్మాణంలో జాప్యం చేస్తే ప్రజలు క్షమించారని జీవన్ రెడ్డి హెచ్చరించారు. కానీ మానవ ప్రయత్నం కూడా తోడు కావాలి కదా. మానవ ప్రయత్నం చేయకుండా నీ బాధ్యత నువ్వు నిర్వర్తించకుండా ప్రభుత్వం ఏదైతే ఉందో నిద్రపోయి, ప్రభుత్వం ఏదైతే ఉందో నీ బాధ్యత నువ్వు నిర్వర్తించకుండా నువ్వు నిద్రపోయి నువ్వు సోయి తప్పితే యాగాలతో మొత్తం పనులు అయితే అనుకుంటే యాగం డెఫినెట్లీ గివ్స్. దేవుడు అందరికి విశ్వాసం ఉన్నదే, ఎవరైనా కూడా కాదని చెప్పి అంటున్నా. దాని అర్థం ఏదైతే ఉందో మానవ ప్రయత్నాన్ని వదిలేసి అన్ని దేవుడే చూసుకుంటాడు అనుకుంటే ఎట్లా. ఇప్పుడు ఏమైపోయింది, రేవంత్ రెడ్డి ఉత్తమ్ రెడ్డి ఇద్దరు కలిసి చేతులు ఎత్తేసారు. రేవంత్ రెడ్డి ఉత్తమ్ రెడ్డి ఇద్దరు చేతులు ఎత్తేసారు. ఇక ప్రభుత్వ పాలన అనేది దేవుడే చూసుకోవాలి. ప్రభుత్వ పాలన అనేది దేవుడే చూసుకోవాలి. అట్లా అయిపోయింది పరిస్థితి. ఈ రాష్ట్ర భవిష్యత్తు అనేదిగా రేవంత్ రెడ్డి కాదు, ఆయన చేతులు ఎత్తేసి నా చేత కాదు, నాది అయిపోయింది. ఇక ఆ దేవుడే కాపాడాలని ఆయన మిమ్మల్ని, నా పని అయిపోయింది. నిజంగా దేవుడే కనుకరించాలని చెప్పి అంటారు. మేము కూడా అదే కోరుకుంటున్నాం, దేవుడిని కనుకరించాలని. ఆయన ఇంకా 2 ఏళ్ళు మేము భరించాలి వెళ్ళను కాబట్టి, ఇక 2 సంవత్సరాలు మేము ఎట్లా భరించాలి, మాకు తప్పదు కాబట్టి ఆ దేవుడే కనుకరించాలి. వీళ్ళ జ్ఞానోదయం కావాలి. కరీంనగర్ జిల్లా నారాయణపూర్ను ముంపు గ్రామంగా ప్రకటించాలని గ్రామస్తులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. గంగాధర మండలం నారాయణపూర్ గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించాలని కోరుతూ గ్రామస్తులు చేపట్టిన రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కొత్త జయపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నారాయణపూర్ మొత్తం గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించాలని గ్రామస్తులు మాట్లాడితే వారిపై తప్పుడు కేసులు పెడుతూ గ్రామస్తులను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో మేడిపల్లి సత్యం గ్రామానికి వచ్చి ఇచ్చిన మాట ప్రకారం నారాయణపూర్ మొత్తం గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటిస్తారని హామీ ఇచ్చిన మాట నిజం కాదని గుర్తు చేశారు. మేడిపల్లి సత్యం ఇచ్చిన మాట ప్రకారం నారాయణపూర్ మొత్తం గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. లేని ఎడల ఈ రిలే నిరాహార దీక్షను జిల్లా కేంద్రానికి తరలించి అమరణ నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మాట్లాడుతూ పోలీసులు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు కొమ్ము కాస్తూ నారాయణపూర్ గ్రామస్తులపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు. వెంటనే వారిపైన పెట్టిన అక్రమ కేసులను తీసివేయాలని డిమాండ్ చేశారు. ముంపు గ్రామంగా ప్రకటించేంత వరకు గ్రామస్తులకు అండగా ఉంటామన్నారు. ఇదే దీక్షను అక్కడ ఆమరణ నిరాహార దీక్ష వారం 10 రోజులలో దీనికి మీరు
ఒక ఏదైనా చూపెట్టకపోతే 10 రోజుల తర్వాత ఇక్కడ నుంచి కరీంనగర్ మార్చి ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటాం. నారాయణపూర గ్రామ ప్రజలందరికీ మాటిస్తున్నాం, మీకు మేమున్నాం. బీఆర్ఎస్ పార్టీ, భారత రాష్ట్ర సమితి పార్టీ మీకు అండగా ఉంటుంది. మేము కొట్లాడతామని తెలియజేస్తున్నాం. నానాడు ఇదే కట్ట మీద నిలబడి నువ్వు మగోనివేనా అని అడిగినావు కదా, ఇలా నువ్వేందో నువ్వు ఒకసారి ఆలోచన చేసుకో. నన్ను అన్నావు సరే, నేను నిన్ను ఇప్పటి వరకు ఒక మాట కూడా మాట్లాడలే. మా వాళ్ళే అంటున్నారు, మరి నువ్వు మగోనివైతే నీకు దమ్ముంటే ఇవో మా నారాయణపూర్ గ్రామాన్ని నువ్వు ఇచ్చిన మాట నేను ముంపు గ్రామం ప్రకటిస్తా. ఒక్క ఊరిని కాదు, నారాయణపూర్ ఒక్క ఊరిని కాదు, మంగపేట. ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని సింగర్ మంగ్లీ దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. నవనరసింహస్వామి క్షేత్రాల్లో ఒకటైన జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని ఈరోజు ప్రముఖ సింగర్ మంగ్లీ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మంగ్లీ కుటుంబ సభ్యులు అనంతరం ఆశీర్వచన మండపంలో మంగ్లీకి అర్చకులు వేద ఆశీర్వచనం గావించారు. అనంతరం ఆలయ కార్యనిర్వహణాధికారి సంకటన శ్రీనివాస్ స్వామివారి శేష వస్త్రంతో మంగ్లీని ఘనంగా సన్మానించి స్వామివారి చిత్రపటం ప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమానికి ముందు యమధర్మరాజు, ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయాలను మంగ్లీ కుటుంబ సభ్యులు దర్శించుకున్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఒకే కాన్పులో 3 పిల్లలు జన్మించడంతో కుటుంబంలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. మెట్పల్లి మండలం రాజేశ్వరరావుపేట గ్రామానికి చెందిన జంగిటి రాజలక్ష్మి నరేందర్ దంపతులకు వివాహమైన తర్వాత ఇది మొదటి సంతానం. రాజలక్ష్మికి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు మెట్పల్లిలోని ఒక ప్రైవేటు హాస్పిటల్లో చేర్పించారు. వైద్యులు ఆమెకు కాన్పు చేయగా ఒకే ప్రసవంలో 3 పసిపాపలు జన్మించారు. పుట్టిన వారిలో ఒక బాబు, 2 పాపలు ఉన్నారు. బాబు బరువు 1.8 కేజీలు, మొదటి పాప బరువు 1.5 కేజీలు, రెండో పాప బరువు 1.4 కేజీలు. ప్రస్తుతం తల్లి పిల్లలు క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. 3 చిన్నారులు తక్కువ బరువుతో జన్మించడంతో పిల్లల నిపుణులు ప్రత్యేక పర్యవేక్షణలోంచి చికిత్స అందిస్తున్నారు. మొదటి సంతానంలోనే ఒకేసారి 3 బిడ్డలు పుట్టడంతో జంగిటి రాజలక్ష్మి నరేందర్ దంపతులకు స్థానికులు, బంధువులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మరి డెలివరీ చేయడం జరిగింది. తన ట్రిప్లెట్ ప్రెగ్నెన్సీ. సో 3 మరి గర్భము మందులు వాడిన తర్వాత తన కన్సీవ్ అవ్వడం జరిగింది. 9 నెలలు వచ్చాయి. ఇప్పుడు 35 వీక్స్ ప్రెగ్నెన్సీ. మేము ఎలెక్టివ్ సిజేరియన్ చేసాము, ఎందుకంటే ఫస్ట్ బేబీ ఏమో మరి బ్రీచ్ ప్రెజెంటేషన్, సెకండ్ బేబీ ట్రాన్స్ఫర్స్ అయ్యి, థర్డ్ బేబీ ఏమో సిఫాలిక్. కాబట్టి ఈ రోజు ఎలెక్టివ్ గా సిజేరియన్ చేసాము. 3 కూడా మంచిగా ఉన్నారు. తర్వాత 3 వెయిట్స్ కూడా, ఒక బాబు, తర్వాత 2 పాపలు. వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి కోసం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం అందుకు విరుద్ధంగా పనులు చేస్తుందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రతాప రామకృష్ణ ఆరోపించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకుడు ప్రతాప రామకృష్ణ మాట్లాడుతూ తెలంగాణలో అన్ని దేవాలయాలు స్టోన్తో నిర్మాణాలు చేపడితే ఇక్కడ మాత్రం సిమెంట్ నిర్మాణాలు చేస్తున్నారని, అభివృద్ధి పేరిట వేములవాడ చరిత్రను రూపుమాపుతున్నారని, ఇటీవల శూన్య మాసమైన ఆషాఢ మాసంలో మంత్రులు అభివృద్ధి పనులకు ఎలా ప్రారంభోత్సవాలు చేస్తారని ప్రశ్నించారు. అభివృద్ధి పనుల్లో ఆది శంకరాచార్య విగ్రహం, ఈ దేవాలయాన్ని నిర్మించిన రాజరాజ నరేంద్రుని విగ్రహాలు పెట్టాలని డిమాండ్ చేశారు. ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై అధికారులను ప్రశ్నిస్తే తమకేం సంబంధం లేదని, ఈవోని అడిగితే తనకు సంబంధం లేదని, పవర్ ఉంది కానీ నిర్మాణాలు ఇష్టం వచ్చినట్లు జరిపితే పశ్చిమ బెంగాల్లో పట్టిన గతే తెలంగాణలో కాంగ్రెస్కు పడుతుందన్నారు. భక్తుల మనోభావాలకు అనుగుణంగా నిర్మాణాలు లేకపోతే వచ్చే శ్రావణ మాసంలో పెద్ద ఎత్తున తమ పార్టీ తరపున ఆందోళన చేస్తామని ఆయన హెచ్చరించారు. మేము హిందూ ధర్మానికి మద్దతు చేస్తాం కావచ్చు, అవుట్రైడ్ చేస్తాం కావచ్చు. ఎక్స్టెన్షన్ రోడ్డు మీదకి 25 ఫీట్ల ఎక్స్టెన్షన్ చేసిన తర్వాత ప్యారలర్ రోడ్, ఆల్టర్నేట్ రోడ్ లేనిది అసలు ఒక రోడ్ క్లోజ్ చేస్తున్నాం వీళ్ళు. మీరు ఎక్కడైనా అబ్జర్వ్ చేయండి. ఓ బ్రిడ్జ్లు కట్టినా, ఏది కట్టినా దాదాపు ఒక 7 to 8 months ఆ రోడ్ బ్లాక్ అయిపోయింది. అంటే ఓల్డ్ టౌన్ ఏదైతే ఉన్నదో టోటల్ బ్లాక్. మనిషి పోరాదు, వెహికల్ పోరాదు, వెహికల్ రారాదు. మరి ఆ రోజు వారు మన కమిట్ అయింది ఇంకొక 35 ఫీట్స్ ఎక్స్టెన్షన్ రోడ్ చేస్తామని. మరి మీరందరూ కూడా లోకల్నే పనిచేస్తూ ఉన్నారు, లోకల్నే చూస్తూ ఉన్నారు. స్టిల్ టుడే ఈ రోజు వరకు కూడా ఆ ల్యాండ్ యాక్విజిషన్ నోటీస్ ఇవ్వలేదు. ల్యాండ్ యాక్విజిషన్ నోటీస్ లేదు. నువ్వు ఇది కన్స్ట్రక్షన్ అయిన తర్వాత నేటి యువతను శారీరకంగా, మానసికంగా దృఢంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా గ్రామాల్లో ఓపెన్ జిమ్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టినట్లు ప్రతిమా ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ చెన్నమనేని వికాస్ అన్నారు. క్రీడలు క్రమబద్ధమైన వ్యాయామం ద్వారానే సమాజాన్ని పట్టి పీడిస్తున్న గంజాయి, మాదక ద్రవ్యాల మహమ్మారిని సమర్థవంతంగా అరికట్టవచ్చన్నారు. వేములవాడ రూరల్ మండలం హనుమాజీపేట గ్రామంలో ప్రతిమా ఫౌండేషన్ సౌజన్యంతో నూతనంగా ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ను సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వికాసరావు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత యువతలో అపారమైన ప్రతిభ ఉందని, సరైన వేదికలు లేక చాలామంది దారి తప్పుతున్నారని, చెడు అలవాట్లు, వ్యసనాల వైపు కాకుండా యువత తమ దృష్టిని క్రీడలు, వ్యాయామం వైపు మళ్లించాలని పిలుపునిచ్చారు. పల్లెల్లో ఉండే ప్రతి ఒక్కరికి ఉచితంగా వ్యాయామ సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావాలని సంకల్పం
ప్రోత్సాహంతో ఓపెన్ జిమ్లను అందుబాటులోకి తెస్తున్నట్లు చెప్పారు. స్థానిక యువకులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఆరోగ్యకరమైన వ్యసన రహిత సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. ఈ ఊరికి ఎంతో పేరు తెచ్చింది. అదే కాకుండా జానపద కళకు మిద్దె రాములు ఒగ్గు కథ ద్వారా హనుమాజీపేట గ్రామానికి ఎంతో పేరు తెచ్చిండ్రు. మరి ఈ ప్రాంతంలో రావడము, ఈ జిమ్ ఇనాగ్రేట్ చేయడము, మరి అవకాశం మరి హనుమాజీపేట గ్రామస్తులు, గ్రామ సర్పంచ్ నాకు ఇచ్చినందుకు మీకందరికీ నా ధన్యవాదాలు. జిమ్ ఈరోజు అక్కడ ఉంది. జిమ్ అంటే ఒక డాక్టర్ లాంటిది. మన డాక్టర్ దగ్గరికి ఏదైనా మనకు జ్వరం వస్తే, జలుబు చేస్తే పోతాం. కానీ ఈ జిమ్ అంటే అక్కడ పోయి మనం మంచి ఎక్సర్సైజ్ చేస్తే మన ఆరోగ్యం బాగుంటుంది. యువతలో ఒక క్రమశిక్షణ, మన శరీరం మనం మంచిగా కాపాడుకోవాలి, మన దేహాన్ని మనం చూసుకోవాలనే సంకల్పం జిమ్కు మరి డైలీ రోజు రావడం వల్ల ఒక ప్రజలకు, యువతకు ఒక క్రమశిక్షణ అలవడుతుంది. దాని ద్వారా జీవితంలో నియంత్రణ వస్తుంది. అది మరి జిమ్ చేయడం ద్వారా కేవలం శారీరక మానసిక ఉల్లాసమే కాకుండా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వాళ్ళు చదివే చదువులే కావచ్చు, జీవన వృత్తుల్లో కావచ్చు, వారు ముందుకు సాగుతారని జిమ్ లాంటి పరికరాలు ఖచ్చితంగా గ్రామాల్లో ఉండాలని నేను మనవి వేసుకుంటున్నాను. క్రీడలు అనేది చాలా ముఖ్యం. చాలామంది మనం పిల్లలు అంటుంటాం, స్కూలు పోతలేడు, చదువుకుంటలేడు, పొద్దున్నాక ఆటలు ఆడుతున్నాడు, టైంపాస్ చేస్తున్నాను. మీరు ఒకటి గుర్తుంచుకోవాలి, ఆటలు అనేది కేవలం టైంపాసే కాదు, ఈ భూమి మీద మన టైం తొందరగా పాస్ కాకుండా కాపాడేది ఆటలు. ఆరోగ్యంగా ఉంటాం. చదువులు కూడా ఆటల ద్వారా మనం మంచిగా చదువుకోవచ్చు. ఎందుకంటే ఆటలు ఆడడం ద్వారా, ఎక్సర్సైజ్ చేయడం ద్వారా మరి మెదడుకు రక్త ప్రసరణ మంచి అయి మన జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుందని మీరు అందరూ గుర్తించాలి. క్రీడల ద్వారా పిల్లలలో క్రమశిక్షణతో పాటు అందరితో కలిసి ఆడుకోవడము, నాయకత్వ లక్షణాలు, గెలుపోటములని కూడా క్రీడల ద్వారా నేర్చుకుంటుందని మనం గుర్తించాలి. క్రీడలను ప్రోత్సహించాలి. టీచర్స్, గవర్నమెంట్ మరి స్కూళ్ళలో క్రీడా ప్రాంగణాలతో పాటు ఈ జిమ్ లాంటి ఎక్విప్మెంట్, మరి వేరే ఆటల పరికరాలు పిల్లలకు అందుబాటులో ఉంచితే వారు ఖచ్చితంగా క్రీడలతో పాటు చదువులో కూడా వారు రాణిస్తారని నేను మనవి చేసుకుంటున్నాను. మన దేశం ఎంతో పెద్ద దేశం, కానీ మనకన్నా చిన్న చిన్న దేశాలు వాళ్ళందరికీ ఒలింపిక్ మెడల్స్ వస్తున్నాయి. సింగపూర్, ఇండోనేషియా, తైవాన్ లాంటి దేశాలకు కూడా ఒలింపిక్ మెడల్స్ వస్తున్నాయి, మనకు తక్కువ వస్తున్నాయి. మన జనాభా శాతానికి మనకు తక్కువ మెడల్స్ వస్తున్నాయి. మరి అందుకే క్రీడలని ప్రభుత్వం ప్రోత్సహించాలి. గ్రామీణ స్థాయిలో కూడా క్రీడాకారులను మనం ప్రోత్సహిస్తే ఖచ్చితంగా మన దేశానికి కూడా మన పిల్లలు మెడల్ తీసుకొస్తారు. నరేంద్ర మోడీ గారు ఖేలో ఇండియా పథకం, మంచి పథకం తీసుకొచ్చిండ్రు. ఈ పథకం ద్వారా గ్రామీణ స్థాయిలలో పిల్లలను మంచి ఆటలు వచ్చే వాళ్ళని గుర్తించి సంవత్సరానికి 6.2 లక్షలు, దాదాపు 8 సంవత్సరాల వరకు వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పేదల సంక్షేమం, భూ హక్కుల పరిరక్షణే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం అంటున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ కార్యాలయాల నిర్మాణానికి 600 కోట్లు మంజూరు చేసినట్లు వెల్లడి. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఫైర్. వర్షాభావం పరిస్థితులపై ముందస్తు చర్యలు చేపట్టకుండా ఇప్పుడు వరుణయాగం చేయడం విస్మయం కలుగుతుందని విమర్శ. ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించిన సింగర్ మంగ్లీ. శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో అరుదైన ఘటన. ఒకే కాన్పులో 3 చిన్నారులు జన్మించడంతో ఆ కుటుంబంలో వెల్లివిరిసిన ఆనందోత్సాహాలు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి కోసం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం అందుకు విరుద్ధంగా పనులు చేస్తోంది. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రతాప రామకృష్ణ.
రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవాలని నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్ద వైభవంగా జరిగిన మహావరుణయాగం. పూర్ణాహుతిలో సీఎం రేవంత్ రెడ్డితో కలిసి పాల్గొన్న మంత్రులు, విప్లు, ఎమ్మెల్యేలు. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలి. ఢిల్లీలో మీడియాతో ఎంపీ అరవింద్ డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.